ఎంటీఎంసీ పరిధిలోని ఎర్రబాలెం కొండలపై ప్రాచీన సంస్కృతికి సంబంధించిన కోనేర్లు దర్శనమిచ్చాయి. వీక్షిద్దాం నేటి దృశ్యం. గుంటూరు జిల్లా ఎర్రబాలెం కొండలపై ఉన్న రాతిని తొలిచి నిర్మించిన కోనేరుగా కనిపిస్తోంది. ఇది చారిత్రాత్మకంగా పురావస్తు పరంగా ప్రాధాన్యం కలిగిన నీటి నిల్వ నిర్మాణాల్లో ఒకటిగా స్థానికంగా గుర్తించబడుతోంది. రాతి బండను నేరుగా తొలిచి చతురస్రాకారంలో ఈ కోనేర్లు నిర్మించారు. కోనేరు గోడలు మొత్తం రాతితో చెక్కినట్లుగా కనిపిస్తున్నాయి. ఒకవైపున మెట్లు ఉండడం వల్ల నీటిని సేకరించడానికి ఉపయోగించడానికే నిర్మించారని అర్థమవుతోంది. ప్రస్తుతం వర్షపు నీరు నిల్వ ఉండడంతో ఆకుపచ్చ రంగులో కనిపిస్తోంది. ఎర్రబాలెం కొండల కోనేరుల చరిత్రను పరిశీలిస్తే ఈ ప్రాంతంలో ఒకప్పుడు జైన లేదా బౌద్ధ సన్యాసులు, తరువాత కాలంలో హిందూ తపస్వులు నివసించారని స్థానిక కథనాలు ఉన్నాయి. కొండలపై నీటి కొరత ఉండడంతో వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు ఇలాంటి కోనేరులను రాతిలో చెక్కారు. ఇలాంటి రాతి కోనేరులు ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాచీన కొండ ప్రాంతాల్లో కనిపిస్తాయి. ప్రాచీన జల సంరక్షణకు అద్భుతమైన ఉదాహరణగా వీటిని చెప్పుకోవచ్చు. చారిత్రక పురావస్తు పరిశోధనలకు విలువైన నిర్మాణం, స్థానిక వారసత్వ సంపదలో ఒక ముఖ్యమైన భాగంగా చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే కొండలపై నివసించే తపస్వులు, సన్యాసులు లేదా యాత్రికుల అవసరాల కోసం వర్షపు నీటిని నిల్వ చేసేందుకు వీటిని నిర్మించి ఉండవచ్చని పురావస్తు నిపుణులు భావిస్తారు. ఈ తరహా రాతి కోనేరులు ఆంధ్రప్రదేశ్లోని ఉండవల్లి, కొండమోటు, నాగార్జునకొండ వంటి ప్రాచీన కొండ ప్రాంతాల్లో కూడా కనిపిస్తాయి. సహజ శిలను తొలిచి చతురస్రాకారంలో వీటిని నిర్మించారు. లోపలికి దిగేందుకు రాతి మెట్లు ఏర్పాటు చేశారు. వర్షపు నీరు చేరేలా పైభాగంలో నీటి ప్రవాహ మార్గాలను రూపొందించారు. గోడలను నునుపుగా చెక్కడం వల్ల నీటి లీకేజీ తగ్గుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధికారిక ఆధారాల ప్రకారం ఈ కోనేరుల నిర్మాణ కాలంపై స్పష్టమైన నమోదు లేదు. అయితే వీటి శైలి ఆధారంగా ఇవి సుమారు 1000 నుంచి 2000 సంవత్సరాల క్రితం నిర్మించబడి ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. దీనిపై అధికారిక పురావస్తు శాఖ ప్రకటన అందుబాటులో లేదు. ఈ కోనేరులు భారత పురావస్తు సర్వే ASI రక్షిత స్మారకంగా నమోదయ్యాయనే నిర్ధారిత సమాచారం ప్రస్తుతం లభించలేదు. స్థానికంగా చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రాంతంగా గుర్తింపు ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే వర్షాకాలంలో నీరు నిల్వ ఉంటుంది. నిర్వహణ లేకపోవడంతో కొంత భాగం పూడిక మొక్కలతో నిండిపోతోంది. సరైన సంరక్షణ కల్పిస్తే ఇది చారిత్రక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మంగళగిరికి చెందిన ఓ యువజన బృందం ట్రెక్కింగ్ నిర్వహణలో భాగంగా ఎర్రబాలెం కొండలపై ఈ కోనేర్లను సందర్శించి సిటీ న్యూస్కు అందించారు.